షాబాద్లో రాజ్ కుమార్ హత్యాకాండ బాధితులను పరామర్శించిన శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధితుల ఇంటి వద్ద మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉన్మాది రాజ్ కుమార్ కిరాతక చర్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా ఖండించారు. సైకోగా అభన్ తెలియని పిల్లలు వృద్ధులను కిరాతకంగా హతమార్చడం దుర్మార్గమైన హేయమైన చర్యగా మహేందర్ రెడ్డి అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబంలోని మేఘనకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. 5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు అంశం కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు. బాధిత కుటుంబంలోని దివ్యాంగురాలు మేఘన చూసి చెల్లించిపోయారు. మేఘనకు వైద్యం, పునరావాసం కోసం కలెక్టర్ నారాయణ రెడ్డిను ప్రభుత్వం ఆదేశించిందన్నారు. సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారని వివరించారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పామన భీం భరత్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, నాయకులు జడల రాజేందర్ గౌడ్, తమ్మలి రవీందర్, రామస్వామి, మాణిక్ రెడ్డి, అస్మత్ పాషా, ఉప సర్పంచ్ దండు రాహుల్ ఆయనతో ఉన్నారు. అన్న ఒకటి ఏం లేదన్న, కలెక్టర్ చెప్పి ఆర్ఫాన్ హోమ్స్ ఉంటాయి కదా అన్న, ఒక మంచి చూసి మేము జాయిన్ చేయడం బెటర్. మంచిదంటే సెలెక్టెడ్ ఫైనల్ అదే పెట్టండి. ఇట్లాంటిది ఏదో ఊకమాకంగా ఇలాంటినో వేసేసి చేసినాం, ప్రభుత్వం టేకప్ చేసింది చూసినామని ఈ న్యూస్ ఇవ్వాలుందన్న, ఈ న్యూస్ ఇవ్వాలుంది, రేపు ఇంకో న్యూస్ వస్తుంది, దానికి వెళ్ళిపోతారు. ఈ పట్టించుకున్నతో నాదుడు ఉండడు. ఎన్నో చూస్తున్నాము, ఎన్నో చూసినాము, నాలెడ్జ్ కొంతవరకు అని ఉంది. ఏదో అట్లా వేసేస్తారు. ఇప్పుడు మూకామోటిగా దీన్ని క్లోజ్ చేసేస్తారు. పాప ఒక్కతే, ఇక మొత్తం ఫ్యామిలీలో పాప ఒక్కతే. తండ్రిని అంతకుముందే చంపేసింది. అది ఎవరికి తెలియకుండా అట్టటాక్ అన్నట్టుగా అందరం అనుకున్నాం, చేసినాం, అంత అయిపోయింది. ఏమైంది? చాలా బాధాకరం. 6 మందిని చంపడం అన్నది సైకో ఉన్నట్టున్నాడు. ఇలాంటి వారిని క్షమించడం చాలా ఆలోచించాల్సిన విషయం. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న ఎస్ఐని, సీఎని కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏదైతే ఆ అమ్మాయి కూడా నోటి మాటలు లేకుండా చాలా అనాథగా ఉన్నది కాబట్టి మరి దానికి నిన్న కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడినాం. వారికి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినారు. ఆ అమ్మాయికి మాటలు రావు, మరి ఏ విధంగా తినిపించాలన్నా ఏం చేయాలన్నా కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎవరు లేరని చెప్పి కూడా చాలా తెలిసింది. కాబట్టి తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అధికారులకు కలెక్టర్తో మాట్లాడి వెంబడే అమ్మాయికి అన్ని విధాల మరి ఏ ఇబ్బంది కాకుండా చూసుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఇక్కడ భీమవరం లోకల్ వీళ్ళంతా ఉన్నారు. ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తాం. ఎవరైతే రాజకుమార్ ఉన్నారో వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రభుత్వం చాలా సీరియస్ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు. 6 మంది అమాయకులను చంపడం చాలా బాధాకరం. అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్.